తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలోని పరిస్థితులు, సామాజిక వర్గాల వారి వివరాలను ఎంపీలకు వివరించనున్నారు. అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. రాహుల్ గాంధీని కూడా కలిసి ఈ అంశంపై మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రమే సోనియా గాంధీని కలవనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆమెను సీఎం కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరగా గత ఏడాది మార్చిలో సోనియాను కలిసిన రేవంత్ రెడ్డి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలుస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సోనియాతో రేవంత్ భేటీ అవుతుండడం మూడోసారి మాత్రమే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సోనియాతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కోరనుంది. రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను కలిసి వచ్చే పార్టీల అధ్యక్షులకు వివరించి ఆ పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగడతామని చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను కూడా కలుస్తామంటున్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్ పాటించాలని పిలుపునిచ్చాయి. తెలంగాణతో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మార్చాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ బంద్ పిలుపు నేపథ్యంలో తరగతులు ఉండవని, పిల్లలను పంపించవద్దని పేర్కొంటూ ప్రైవేట్ పాఠశాలలు, కాలేజ్ యాజమాన్యాలు నిన్న సాయంత్రమే తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, కొన్ని స్కూల్స్ కు సంబంధించి సందేశాలు ఏవీ రాకపోవడంతో ఇవాళ పిల్లలను బడికి, కాలేజీకి పంపాలా వద్దా అని తల్లిదండ్రులు తర్జన భర్జనలో పడ్డారు. ఏపీలో ఏ సర్వే నెంబరు భూమిలో ఏ పంటలు పండిస్తున్నారో శాటిలైట్ సర్వే చేపట్టి వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందని, అలాగే క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ సర్వే సమాచారంతో సరిపోల్చాలని సూచించారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రం నుంచి సూచనలు, సహకారం అన్నదాతలకు నిరంతరం అందించాలని తెలిపారు. రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు 4 గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతులకు మేలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నీటి నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. పంటల ప్రణాళిక, ఉత్పత్తులకు విలువ జోడింపు, రైతులకు సహకారం అందించేందుకు కృత్రిమ మేధ వినియోగంపై చర్చించారు. ఏపీ ద్వారా అవసరమైన సమాచారం రైతులకు అందేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఐటీ రంగంతో పాటు ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంగళగిరి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2,000 ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడర్న్ లైబ్రరీ, పార్కులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులపైన మంత్రి సమీక్షించారు. భవిష్యత్ రాజకీయమా, సినిమా అంటే తన మొదటి ప్రాధాన్యం రాజకీయాలకే ఇస్తానని, ప్రజాసేవకే అంకితం చేస్తానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జనసేనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి నడుపుతున్న సమయంలో ప్రారంభించిన సినిమాలు ఇవి. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమా ఏపీకి చాలా కీలకమన్న పవన్, కోహినూర్ వజ్రం విజయవాడ కృష్ణా తీరం, కొల్లూరు వజ్రగనుల వద్ద దొరికిందని అన్నారు. ఇదే సమయంలో మన మచిలీపట్నం అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా ఉండేది. అలాంటి చోట జరిగిన కథే ఇది అన్నారు. కోహినూర్
కూలీ కుతుబ్ షా నుంచి మొఘల్ చక్రవర్తుల వద్దకు చేరింది. ఔరంగజేబ్ ఆసీనుడై ఉండే నెమలి సింహాసనంపై వజ్రం ఉంటుంది. అలాంటి వజ్రాన్ని తీసుకురావాలని హీరోకు బాధ్యత అప్పగిస్తారు. అది తనకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది అని పవన్ తెలిపారు. ఈ సినిమా చేయడానికి 5 ఏళ్లు పట్టింది అన్న ఆయన 2 కరోనాలు ఇబ్బందులు పెట్టాయని అన్నారు. ఇక సినిమా చేద్దామనుకునేలోగా గత ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం, తనను వైజాగ్ లో ఇబ్బందులు పెట్టడం వంటివి ఎదురయ్యాయి అని పవన్ తెలిపారు. చివరిగా ప్రభుత్వం మారిన వెంటనే చేయాలని నిర్ణయించాం. కానీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 6 నెలల పాటు అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన పెంచుకొని ఆ తర్వాత మిడ్ వ్యాలీలో సెట్స్ వేశామన్నారు. రోజు ఉదయం 7 గంటల నుంచి 2 గంటల షూటింగ్ చేశామని చెప్పారు. రాత్రిళ్ళు కూడా చేశామని, ఈ సినిమాలో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాను, సినిమానా రాజకీయమా అంటే తొలి ప్రాధాన్యం రాజకీయాలకే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తును తొలుత లైట్ గా తీసుకున్న జగన్ శిబిరంలో ఇప్పుడు కలవరం మొదలైంది. రాజ్ కసిరెడ్డి మొదలుకొని మిథున్ రెడ్డి వరకు అనేక మంది జగన్ సన్నిహితులు అరెస్ట్ అయ్యారు. ప్రాథమిక చార్జ్ షీట్ ను చూస్తే తన దాకా రావడము ఖాయము అని జగన్ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ క్యాడర్లో స్థైర్యం నింపడంపై జగన్ పార్టీ సీనియర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు. మద్యంలో స్కామే లేదంటూ జగన్ ఇన్నాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే సిట్ అత్యంత ప్రగడ్బందీగా దర్యాప్తు జరుపుతూ అనేక సాంకేతిక ఆధారాలతో నిందితుల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తొలి చార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించారు. దీంతో ఏ క్షణానైనా ఆయనను అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయానికి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసిందని సమాచారం. కేవలం స్టేట్మెంట్లతో కేసు నిలబడదంటూ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా జగన్ కు భరోసా ఇస్తూ వచ్చారు. కానీ పక్కా సాంకేతిక ఆధారాలతో రాజ్ కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి వరకు అందరినీ సిట్ అదుపులోకి తీసుకుని జైలుకు పంపించింది. దీంతో జగన్ లో ధీమా పూర్తిగా సడలిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కలవరం మరింత పెరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. జగన్ వైసీపీ స్థాపించిన నాటి నుంచి ఆయన కుటుంబం జగన్ వెంట నిలిచింది. అందులోనూ జగన్ కు మిథున్ రెడ్డి వ్యక్తిగతంగానూ సన్నిహితుడు. మిథున్ అరెస్టుపై పార్టీ నుంచి తగిన స్థాయి స్పందన కనిపించలేదని పెద్దిరెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మిథున్ కు సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పెద్దగా ఫలితం కనిపించలేదు. చివరకు పెద్దిరెడ్డికి చెందిన ఉమ్మడి చిత్తూరులోనూ అదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాడర్లో స్థైర్యం దెబ్బతింటుందనే అంచనా ఒకవైపు, సిట్ తనదాకా వచ్చినా ఇంతేనా అనే ఆందోళన మరోవైపు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై సీనియర్లతో జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చినట్టు తెలిసింది. ఈ కేసులో A12 గా ఉన్న ఆయన అనుచరుడు వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన నుంచి కీలక ఆధారాలను స్వీకరించారు. క్వార్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో అనిల్ కుమార్ కు ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినట్లు తెలిసింది. దీని ఆధారంగా అనిల్ పేరును కూడా కేసులో చేర్చినట్టు తెలిసింది. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని గూడూరు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ పై జైలుకు తరలించారు. ఇక శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా రికార్డు చేసిన వాంగ్మూలం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇందులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లకు తాను ముఖ్య అనుచరునని, వారి వ్యాపార లావాదేవీలో పాల్గొన్నాను అంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. క్వార్జ్ కు మంచి డిమాండ్ ఉండడంతో నెల్లూరు జిల్లా పొదలకూరు, సైదాపురం, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతాల్లో క్వార్జ్ ను అనధికారికంగా తవ్వాలని తాను, గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ 2023 ఆగస్టులో మాట్లాడుకున్నామని చెప్పారు. లైసెన్స్ లేకుండానే 2023 అక్టోబర్, నవంబర్ నెలలో రుస్తుం మైన్స్ లో తవ్వకాలు జరిపామన్నారు. తవ్వి తీసిన క్వార్జ్ గ్రేడింగ్ చేసి కొందరు వ్యక్తుల సహకారంతో చెన్నై పోర్టు ద్వారా చైనాకు ఎక్స్పోర్ట్ చేశామని చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 25న విచారణకు హాజరు కావాల్సిందిగా కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరుకు నిరాకరించింది. దీంతో ఎల్లుండి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరితో రాజ్భవన్ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ కు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, సందేహాలను గవర్నర్ లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికారం పరిధి రాష్ట్ర స్థాయిలో ఉందా, న్యాయపరంగా ఇది నిలుస్తుందా అని ప్రశ్నించినట్లు సమాచారం.
అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిందని, రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్డినెన్స్ ఉందని అడ్వకేట్ జనరల్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు కదా అని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కు మాత్రమే సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావించిందని, ఈ ఆర్డినెన్స్ లో ఎవరెవరికి ఎంతెంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రస్తావన లేదని ఏజీ చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఈ నెల 27న హైదరాబాద్ కు రానున్నారు. వచ్చి రాగానే నివేదికకు తుది రూపు ఇచ్చి 2-3 రోజుల్లోపు ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నెల 29 నుంచి 31 లోపు ఏ రోజునైనా నివేదికను సమర్పించి విచారణ ముగిసినట్లుగా పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసి వెళ్లనున్నారు. అయితే కాళేశ్వరం బ్యారేజీలపై గత ఏడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ వేగా అదే ఏడాది ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రక్రియలో భాగంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 115 మంది కోర్టు విట్నెస్లను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై NDSCA నిపుణుల కమిటీ 3 నెలల కిందటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరిపి పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు, మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది అధికారులకు షోకాజు నోటీసులు కూడా జారీ చేశారు. భూముల మార్కెట్ విలువలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమైంది. ఇందుకోసం అనేక కోణాల్లో వివరాలను సేకరిస్తోంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రహదారులు, ప్రాంతాల ప్రాతిపదికన సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాత భూముల ధరలను పెంచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2021 వరకు భూముల విలువలను పెంచలేదు. 2021లో ప్రభుత్వం అప్పటి విలువలను 20% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022లో మరోసారి 33% పెంచారు. విలువలు పెంపు తప్పితే ఈ 2 సందర్భాల్లో సమగ్ర అధ్యయనం జరగలేదు. దీంతో ఇప్పుడు సమగ్ర అధ్యయనం జరిపి భూముల విలువ పెంపునకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇవాళ మంత్రి నేతృత్వంలో జరగనున్న సమావేశంలో సమీక్షించి భూముల మార్కెట్ విలువల పెంపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రహదారుల విస్తరణ, పట్టణీకరణ శరవేగంగా జరిగింది. 2014లో 69గా ఉన్న మున్సిపాలిటీలు ఇప్పుడు 158కి చేరాయి. GHMC, HMDA పరిధిలో పారిశ్రామిక ప్రగతి, IT పార్కుల ఏర్పాటు జరిగింది. అయితే దీనికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ విస్తీర్ణంలో సుమారు 49% పట్టణాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. దీంతో జరిగిన అభివృద్ధి ప్రాతిపదికన అధ్యయనం జరిపి మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత ఏటా కనీసం 2% పెంపుతో ముందుకు సాగాలని యోచిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రైస్ మిల్లు కేంద్రంగా నకిలీ విస్కీ తయారు చేస్తుండటంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా నకిలీ మద్యంతో పాటు నకిలీ లేబుల్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తోట శివకుమార్, మల్లికార్జున అనే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకును హైదరాబాద్ ఉప్పల్లోని కృష్ణ ఇండస్ట్రీస్ నుంచి సరఫరా చేసినట్లు అంజిరెడ్డి ABN కు చెప్పారు. నిందితులకు లేబుల్స్, ముడి సరుకు ఎందుకు సప్లై చేయాల్సి వచ్చిందనే అంశాలపై విచారిస్తున్నామన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసం 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటివరకు ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. ఏడాదిన్నర ప్రజాపాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. ప్రజాప్రభుత్వం మహిళకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా ప్రభుత్వం అమలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే గత ఏడాది డిసెంబర్ 9న రాష్ట్ర అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశమందరి దృష్టిని ఆకర్షించింది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 18 నెలల ప్రజాపాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండడం ఆనందంగా ఉందన్నారు. దిగ్విజయంగా ఈ పథకం అమలులో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా తాండూరు, దౌలతాబాద్, సంగారెడ్డి జిల్లా కంటి, నల్గొండ జిల్లా ఆదిదేవులపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 11.18, దౌలతాబాద్ మండలంలో 10.68, యాలాలలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షానికి పలు చోట్ల వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. తాండూరులో లోతట్టు ప్రాంతాలని జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా దేశ ప్రజలకు సుపరిచితమైన జగదీప్ ధన్ఖడ్ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ధన్ఖడ్ రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటి బీహార్ ఎన్నికలకు సంబంధించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటివరకు సొంతంగా అధికారంలోకి రాలేదు. ప్రస్తుతం నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో కలిసి కమలం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువైంది. దీంతో నితీష్ ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేస్తే బీహార్లో బీజేపీ అవకాశాలు మరింత పెరుగుతాయని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుందని, దాంట్లో భాగంగానే ధన్ఖడ్ రాజీనామా అని ఓ వాదన వినిపిస్తుంది. బీహార్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ దీనిపై స్పందిస్తూ నితీష్ ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలా అనే అంశంపై ఇటు మోదీ ప్రభుత్వం అటు విపక్షాలు మంతనాలు మొదలుపెట్టాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ లేదా ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్లో ఎవరో ఒకరిని ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో మరొకరిని నియమించడం వల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నడ్డాకే అవకాశం ఇవ్వచ్చనే వాదన కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అసమ్మతి నేత శశి థరూర్ను నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2వ రోజు మంగళవారం కూడా లోక్సభ, రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు చేసిన నిరసనలతో ఉభయ సభలు హోరెత్తిపోయాయి. దీంతో పలుమార్లు వాయిదాలు పడిన ఉభయ సభలు ఎలాంటి చర్చలు లేకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి. ఎస్ఐఆర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఇక ప్రతిపక్ష సభ్యులు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయని, వారి డిమాండ్కు అనుగుణంగా చర్చ నిర్వహిస్తామని చెప్పినా సహకరించడం లేదని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అసహనం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభ కూడా ఎస్ఐఆర్ అంశంపై ప్రతిపక్షాల నిరసనలతో పలుమార్లు వాయిదా పడింది. 12 కోట్లతో పాటు ముంబైలో ఇల్లు, BMW కారు కావాలి, ఇలా భర్త నుంచి భరణంగా మహిళ కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన సిజేఐ జస్టిస్ గవాయ్ మహిళ డిమాండ్ను విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడంపై సరికాదని సిజేఐ సదరు మహిళకు సూచించారు. వివాహమై 18 నెలలు మాత్రమే అయ్యాయని, అప్పుడే విడాకులు తీసుకునేవారు BMW కారు కావాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు మీరు ఉద్యోగం చేసి అవన్నీ సంపాదించుకోకూడదని మహిళను అడిగారు. తన భర్త ధనవంతుడని, తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నందుకు అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని ఆ మహిళ తెలిపింది. వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతుందని కారణంతోనే భరణం అడుగుతున్నట్లు వివరించింది. తన బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో గతంలో ఉద్యోగం మానేశానని పేర్కొంది. వాదనలు విన్న సీజే భరణంగా భర్త నుంచి ముంబైలో ఇల్లు, 4 కోట్ల నగదు ఇప్పిస్తామని, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగం చేసుకోవాలని మహిళకు సూచించారు. కేసుపై ఆర్డర్ను రిజర్వ్ చేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. MiG-21 యుద్ధ విమానాలు వాడొద్దని నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకాలని IAF నిర్ణయం తీసుకుంది. దశల వారీగా తొలగింపు ప్రక్రియ కొనసాగనుంది. MiG-21 విమానాలు దశాబ్దాల పాటు భారత వాయుసేనకు సేవలందించాయి. పలు యుద్ధాల్లో ఆ యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 36 MiG-21 విమానాలు ఉన్నాయి. 1963లో తొలిసారి ఇండియా MiG విమానాలను వాడడం మొదలుపెట్టింది. 2023లో MiG-21 విమానం చివరిసారి రాజస్థాన్లోని బార్మర్ నుంచి ఎగిరింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ను నెల 30వ తేదీ సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. ఇస్రో నాసా ఉమ్మడిగా కక్షలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపుతున్నారు. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో పగలు రాత్రి కూడా స్కాన్ చేసి 12 రోజుల వ్యవధిలో డేటాను అందించనుంది. భూ పర్యావరణ వ్యవస్థలతో పాటు వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు నిసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపుతున్నారు. ఇక రాకెట్ అనుసంధాన పనులను ఇస్రో శాస్త్రవేత్తలు వేగంగా పూర్తి చేయనున్నారు. అయితే వాస్తవానికి నిసార్ ఉపగ్రహం ప్రయోగం జూన్లోనే జరగాల్సి ఉంది. PSLV ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగం వాయిదా పడింది. ప్రత్యేకమైన భూ పరిశీలన ఉపగ్రహమైన నిసార్ బరువు 2392 kg. నిసాన్ ఉపగ్రహం డ్యూయల్ రాడర్ సిస్టమ్ను కలిగి ఉంది. S బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడర్ ఇస్రో, L బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడర్ నాసా రూపొందించాయి. ఈ 2 రాడర్లు కలిసి 12 మీటర్ల వ్యాసముండే రిఫ్లెక్టర్ యాంటీనాను కలిగి ఉంటాయి. సింథటిక్ ఎపర్చర్ రాడర్ సాంకేతికతను కలిగి ఉంది. ఇది మేఘాలు అడ్డుగా ఉన్న సెంటీమీటర్ స్థాయిలో భూమిపై ప్రతి కదలికలను పసిగట్టగలదు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంబన్ జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చీనా వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. ఇప్పటికే వరదల్లో చిక్కుని 3 మరణించగా 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షంతో వీధులు జలమయం అయ్యాయి. అయితే ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మ్యాన్ హోల్స్ కనిపించకపోవడంతో వాహనదారులు కంగారు పడాల్సి వచ్చింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు హాజరయ్యారు. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కురిసిన వర్షాలతో వీధులన్నీ జలమయంగా మారాయి. మరోవైపు ముంబై బీచ్ వద్ద నగర వాసులు సేద తీరిన దృశ్యాలు కనిపించాయి. బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యాం భారత్కు ఎన్నో విధాలుగా నష్టాన్ని దారితీస్తుందనే చర్చ జరుగుతుంది. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదం కంటే కూడా ఈ డ్యాం తీవ్ర సమస్యగా మారుతుందన్నట్లుగా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని నింగ్చి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణ పనులను చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ ఈ నెల 19న ప్రారంభించారు. సుమారు 14.5 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ డ్యాం ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు కూడా. ఈ క్రమంలో నీటి నిల్వ అత్యంత భారీ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ డ్యాంతో నదిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం తక్కువేనని, కానీ చైనా ఎప్పుడైనా కావాలని ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి నీట మునుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. అరుణాచల్ సీఎం పెమా ఖండు ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చైనాతో మిలిటరీ సమస్య కంటే డ్యాం అంశం పెద్ద ముప్పు అని తెలిపారు. చైనా దీనిని ఒక నీటి బాంబులా ప్రయోగించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్లో హిమాలయాల్లో జన్మించే బ్రహ్మపుత్ర నది తూర్పు దిశగా ప్రవహించి నంచా బర్వా పర్వత ప్రాంతంలో వెనక్కి తిరిగి పడమర దిశగా ప్రవహిస్తోంది. ఈ మలుపు దగ్గరే భారత్లోకి ప్రవేశించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా ప్రవేశించి బంగ్లాదేశ్కు వెళ్తోంది. ఇందులో నది మలుపు తిరిగే ప్రాంతంలోనే చైనా భారీ డ్యాం నిర్మిస్తుంది. ఇది భారత ఉపఖండం భూఫలకం, యురేషియా భూఫలకం కలిసే ప్రాంతమని, భూకంపాలకు ఆస్కారం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. చైనా డ్యాం నిర్మిస్తున్న ప్రాంతానికి సమీపంలో 1950 రిక్టర్ స్కేల్పై 8.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అస్సాం నుంచి టిబెట్ వరకు ప్రకంపనలతో అది రాయి. హిమాలయాల ప్రాంతమంతా భూకంపం జోన్ 4లో ఉంది. అలాంటి ప్రాంతంలో అతి భారీ డ్యాం అంటే నీటి బాంబును పక్కన పెట్టుకున్నట్లేనని
నిపుణులు చెబుతున్నారు. అయితే బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం, దానితో వచ్చే నష్టాలను ఎదుర్కోవాల్సిందిగా భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్ సిద్ధమైంది. చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు ప్రవేశించే సియాంగ్ జిల్లాలో భారీ డ్యాంతో పాటు 11,000 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టింది. చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన భారీ వరదలు రాకుండా ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. అయితే అక్కడి గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగా కేరళలోని తిరువనంతపురంలో ఎయిర్పోర్ట్ లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ F-35B యుద్ధ విమానం ఎట్టకేలకు టేకాఫ్ అయింది. యుద్ధ విమానం హైడ్రాలిక్ సిస్టంలో తలెత్తిన లోపాన్ని బ్రిటిష్ ఇంజనీర్ల బృందం విజయవంతంగా సరిచేసింది. మరమ్మతులు విజయవంతం కావడంతో F-35 యూకేకి బయలుదేరి వెళ్లింది. ఇక ఇండో యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ F-35B విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఈ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైటర్ జెట్లో ఇంజనీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు.